అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్ గా సాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎన్నికల హామీలు అమలు చేయలేదని ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారన్న బీఆర్ఎస్ సభ్యుల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అధికార పక్షం. అసెంబ్లీ సమావేశాలు రెండో రోజే వేడెక్కాయి. సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే బాలునాయక్ ప్రతిపాదించగా విప్ ఆది శ్రీనివాస్ బలపరిచారు. ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామన్నారు బాలునాయక్. ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఫామ్ హౌస్ లో పడుకోవడానికి కాదన్నారు. ప్రజాప్రభుత్వంలో రైతులకు భద్రత కల్పిస్తున్నామన్నారు విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ హయాంలో వరి వేస్తే ఉరి అన్నారని గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరే లేదన్నారు. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగానికి కూడా ప్రతిపక్ష నాయకుడు రాకపోతే ఈ హోదా కల్పించి ఆ హోదాలో అన్ని సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి తీరని అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా మీరు ఇవాళ సభలో ఉండి మాట్లాడవలసిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకులుగా మీ నాయకుడు ఇవాళ కూర్చొని మాట్లాడుతుంది. ఫామ్ హౌస్ లో ప్రతిపక్ష నాయకుడు ఉంగలేదు. ఈ రాష్ట్రానికి పెద్ద దరిద్రం అధ్యక్ష. ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు లేదు అధ్యక్ష, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు అధ్యక్ష అన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నాం. కానీ మధ్యలో 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ పేరిట ఊరించి ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్ రాని గ్రామాలు మనం అనేకం చూసినాం అధ్యక్ష. కానీ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఈరోజు 3500 నియోజకవర్గానికి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హామీలకు ప్రజల్లో విశ్వసనీయత లేకుండా పోయిందన్నారు. 6 గ్యారంటీలతో మహిళలు, రైతులు, వికలాంగులను మోసం చేశారని అన్నారు. 6 గ్యారంటీలు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఆనాడు సిఎల్పి లీడర్ అధ్యక్ష వారు చెప్పారు అధ్యక్ష చాలా అద్భుతంగా. ఈ గ్యారంటీ కార్డులు భద్రపరచుకోండి, 100 రోజులు జాగ్రత్త పెట్టుకోండి, 100 రోజులు బీరువాలు పెట్టుకోండి, 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మరి ప్రతి గ్యారంటీ నెరవేర్చే బాధ్యత మాది. ఇది బట్టి విక్రమార్క గారు చెప్పిన మాట అధ్యక్ష, నాది కాదు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎవరు చెప్పాలి ఇవాళ? ప్రభుత్వంపై విమర్శలు చేసిన కేటీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రతిపక్ష నేతలు ఏమీ చేయలేదన్నట్లుగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. బీఆర్ఎస్ మాదిరిగా హామీలిచ్చి తప్పలేదన్నారు బట్టి. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు కిస్తీలు కడుతూనే సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. 2023 నుంచి వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫెయిల్ అవుతుందని, ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులోనూ ఓటములు తప్పవన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో 200 యూనిట్ల ఫ్రీ పవర్ ఇచ్చేటప్పుడు దాదాపు 53 నుంచి 54 లక్షల కుటుంబాలకి ఈరోజు ఫ్రీ పవర్ ఉచితంగా 200 యూనిట్లు ఇస్తా ఉన్నాం. ఈరోజు కూడా అధ్యక్ష రాష్ట్రంలో 1,15 లక్షల కుటుంబాలు ఉంటే దాదాపు 1,06,00,000 కుటుంబాలకి వాళ్ళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం మనం ఈ రాష్ట్రంలో. అప్పుల బారిన పడ్డ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తూ మీరు మొదలుపెట్టి రిజర్వాయర్ కట్టిండు, ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, ప్రాజెక్ట్ లేవు, నీళ్లు లేవు, లక్షల కోట్లు అప్పు చేసిండు. అవన్నీ కూడా సెట్ చేసుకుంటూ ఈ 2.5 సంవత్సరాల్లో 3,25,000 కోట్ల అప్పులు మీరు చేసిన దాన్ని బాకీలు కట్టి రాష్ట్రాన్ని గాడిలో పెడతారు. ఫ్లాప్ అయింది 2023లో, ఫ్లాప్ అయింది మీరు. సరే ఫ్లాప్ అయింది అనుకోవచ్చు, సినిమాలు అప్పుడప్పుడు ఫ్లాప్ అయితే అనుకోవచ్చు. మళ్ళా సర్పంచ్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, మళ్ళా మున్సిపల్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, పార్లమెంట్ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఫ్లాప్ అయినరు. ఇంకా ఎన్నిసార్లు ఫ్లాప్ అయినాక మమ్మల్ని ఫ్లాప్ అంటారు అధ్యక్ష. ఎమ్మెల్యేల ఫిరాయింపులపైన అసెంబ్లీలో రచ్చ జరిగింది. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించిందన్నారు కేటీఆర్. ఫిరాయింపులపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై గౌరవం ఉందని చెప్పారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అభ్యంతరం తెలిపారు. తాను ఇచ్చిన తీర్పు కాపీని పూర్తిగా చదవాలని సూచించారు. కేటీఆర్ కామెంట్స్ పై మంత్రి పొంగులేటి రెస్పాండ్ అయ్యారు. అసెంబ్లీ స్పీకర్ తీర్పునే ప్రశ్నించడం ఏంటన్నారు. నిర్ణయం తప్పైనా తప్పకుండా ప్రశ్నించే అధికారం, హక్కు నాకు సభ్యుడిగా ఇక్కడ ఉంటుంది సార్. మీరు జ్యుడిషియల్ అథారిటీ నేను కాదంటలేదు, కానీ అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిలదీయడం, అడగడం మా బాధ్యత. అడుగుతాం తప్పకుండా, హైకోర్టులో అడుగుతాం. నేను మీతో సంవాదం కోరుకుంటలేను. అనుభవం ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా కట్టుకథలు ఏదైతే విచిత్రంగా చూపించారో ఒక స్క్రీన్ మీద, ఈ కట్టుకథలతో పాటు చివరికి జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతున్నారంటే వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు
గమనించాలి. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలపై ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందన్నారు కేటీఆర్. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న మాటలు తప్పని చెప్పారు. కేటీఆర్ మాటలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ హయాంలో మహిళా సంఘాలకు ఎన్ని రుణాలిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. వడ్డీ లేని రుణం ఇప్పటికి రాష్ట్రంలో 2000 కోట్లు బాకీ ఉన్నారు మీరు మహిళా సంఘాలకి. ఇస్తారా ఇయ్యరా? ఆ స్కీమ్ ఉందా? తీసేస్తారా? ఎందుకంటే మొదటి గవర్నర్ ప్రసంగంలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు అన్నారు. మరి నిన్నటి ప్రసంగంలో 1,00,000 కోట్లు అన్నారు కానీ వడ్డీ లేని రుణం రాకుండా జాగ్రత్త పడ్డారు. మంచి ఎడిటింగ్ చేశారు. కాబట్టి ఉన్నదా లేదా చెప్పండి. రెండోసారి అధికారానికి వచ్చినాక 1 రూపాయి కూడా మీరు మహిళలే వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. పైగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పెట్టిపోయినరు. మేము ఈ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఇచ్చిన ఇప్పటి వరకు 1,121 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీ డబ్బులను అంటే వాళ్ళ వడ్డీని పే చేయడం జరిగింది. మేము ఎగ్గొట్టలే అధ్యక్ష. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో బుధవారం కూడా చర్చ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి చర్చకు సమాధానం ఇవ్వనున్నారు.